జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి
4వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు మీ రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. సో చాలా మంచి శుభాంశాలతోటి కూడి ఉన్నారు. చక్కగా శుభ ఆచ్ఛాదన మీ రాశి మీద పడింది. గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన మీ రాశి మీద పడింది ద్వితీయంలో ఉంటూ. అలాగే ద్విద్వాదశాలు అయ్యాయి మీ రాష్ట్రాధిపతికి మరియు గురు భగవానుడికి ఇద్దరికి కలిపి. ఇది మీకు ఇంకా కొంచెం స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఏ విషయాల్లో స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది? ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు. అంటే కాంట్రాక్ట్స్ అంటే ఏదో కాంట్రాక్టర్స్కే కాంట్రాక్ట్స్ అని కాదు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటారు. కొంతమంది కంటిన్యూ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ కానప్పుడు ప్రైవేట్లో ఉండొచ్చు. ఒకవేళ మనకి నచ్చినా లేదా మంచి ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఈ కాంట్రాక్ట్ మనం తీసేసి ఇంకో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. అది కాంట్రాక్ట్ అంటే జస్ట్ ఒక ట్రాన్సాక్షన్, జాబ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనుకోండి. ఇలాగా మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ విషయాన్ని నేను సింప్లిఫై చేయాలంటే, ఆదాయానికి సంబంధించిన ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి మీకు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా ఇదే పాయింట్ అప్లికేబిలిటీ మీకు ఉంటుంది. అలాగే మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళైతే మీకు చాలా మంచి శుభ సమయము. మీకు ఇంకా అంటే 2-3 చోట్ల నుంచి ఫ్రీలాన్స్ వర్క్స్కి మీరు అర్హులవుతారు. చక్కగా తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీకు ఈ వారం ఒక చిన్న ఇది ఫస్ట్ మీరు అనుకున్న ఒక కోరిక తీరుతుంది. ఆ కోరిక ఏంటంటే గృహానికి సంబంధించింది. మీ ఇంటికి సంబంధించి మీరు ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొనాలనుకొని కొనలేకపోతూ ఉంటే అది అవుతుంది. మీ తల్లిగారికి మంచి శుభ సమయం ఇది, బాగుంటుంది మీ తల్లిగారికి. అలాగే అంటే ఇల్లు మారాలన్నా, లేదంటే ఇల్లు కొనాలని అనుకొని కొనలేకపోతున్నా, ఇల్లు అమ్మాలని అనుకొని అమ్మలేకపోతున్నా, దేనికైనా సరే ఇంటికి సంబంధించి మీకు ఏ కోరిక ఉన్నా, పెండింగ్ కోరిక, అది ఈ వారం తీరుతుంది. ఈ వారం అసలు తీరుతుందని మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది 100%, అందులో డౌటే లేదు. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, కేతు భగవానుడు కొంత అడ్డు చెప్తూ ఉన్నారు కాబట్టి పరిహారం నేను లాస్ట్లో చెప్తాను, అది చేసుకుంటే డెఫినెట్గా అవుతుంది. ఇంటికి సంబంధించి మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా కొనలేకపోవడం, లేదా ఇంట్లో ఏదైనా అసంతృప్తి వాతావరణం ఉంది, అబ్బా ఇంటికి రావాలి, ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఇలాంటి లేకుండా ఉంటే బాగున్నాను అనుకుంటే అది తీరుతుంది. ఇలాగా గృహానికి సంబంధించి ఏవైతే మీకు కోరికలు ఉంటాయో అవన్నీ తీరుతాయి. ఇప్పుడు బుధాదిత్య యోగము డెఫినెట్గా ఒక ప్రామిస్ చేస్తూ ఉంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మీకు వచ్చే ప్రామిస్ ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రామిస్ చేస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. ద్విద్వాదశాల్లో మీ రాశ్యాధిపతి గురు భగవానుడు ఇద్దరు ఉన్నారు. అంటే మిథున రాశిలో గురు భగవానుడు, తృతీయ స్థానంలో మీ రాశ్యాధిపతి ఉన్నాడు. ఈ ద్విద్వాదశాల్లో వాళ్ళు ఉండడం వల్ల మీరు ఇక్కడ ఒక విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఏ విషయంలో? ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసేప్పుడు లేదా ఆన్లైన్ పేమెంట్ చేసేప్పుడు కొంత మీరు పొరపాటున ఓవర్లుక్లో ఎక్కువ అమౌంట్ కొట్టచ్చు, లేదా ఆన్లైన్ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంది. దీనికి ఛాన్సెస్ ఉంది. లేదా డబ్బుల విషయంలో అంటే ఆన్లైన్ మోసాలు ఏం లేదు, అసలు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎప్పుడు కూడా చాలా కాషియస్గా ఉంటాము అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైనా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇలా కాకపోతే మేబీ మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీకు బాగా అంటే ఎలా ఉంటుందంటే, మీరు డబ్బులు ఇచ్చినా అంటే మీరు ఇవ్వాలని అనొచ్చు, ఓకే, ఇవ్వాలని అనొచ్చు. అసలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా ఏదన్నా అలా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది. ఇది మీరు అంటే మీరు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతారు ఎవరైనా డబ్బులు అని అంటే వాళ్ళతో మీకు రిలేషన్ ఉన్నవాళ్ళు, ఏదో బయట వాళ్ళు అలా అని కాదు, మేబీ మీ చుట్టాలు మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటే కావచ్చు. అంటే ఏమంటారంటే, ఆ రోజు మీకు మేము ఇచ్చేసాం, మీరు ఇచ్చేయలేదు, ఇలాగ ఏవైనా ఒక మాటలు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎస్పెషల్లీ ఏమంటారు, సిబ్లింగ్స్ తోటి ఇది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇచ్చేసాం, మీరు కనీసం మాకు గ్రాటిట్యూడ్ చూపించట్లేదని ఒక మాట అన్నా వదిలేస్తారు. లేదంటే అలా అనకపోతే కనుక మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే అనన్నా కూర్చుంటారు. సో ఇలా ఏదైనా ఒక చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్ ఒకటి మీరు చూస్తారు ఈ వారంలో.
బట్ అది మిమ్మల్ని ఏమి పెద్ద ట్రిగర్ చేయదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు అది వచ్చేప్పటికి మీకు అవి కొంత అలవాటు అయ్యే ఉంటుంది. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకు అలవాటు అయ్యి ఉంటుంది అని చెప్తున్నానంటే, మీ రాశిలో మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సొంత వాళ్ళతోటే కొంత మీకు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి. అంతకుమించి నేనేం చెప్పలేను. ఇది మీకు ఈ వారంలో ఇంకా గోచార గ్రహస్థితులు బట్టి కూడా కొంత తెలుస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయి అని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే, బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్రభగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం, ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశిలో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది, అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి, అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా, మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళైతే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే, మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రికులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అసౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ, మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ దినంలో పొద్దున పూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాన్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం, శుభాన్ని కలిగించేవాడు. కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం.
ఇలా అనడం వల్ల అందుకే చూడండి ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తారు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.